అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఆ ఫస్ట్ గ్లిమ్స్ సంవత్సరం క్రితం రిలీజ్ అయిన గ్లిమ్స్ అప్పటి నుంచి మీరు మా సినిమాని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మా సినిమా మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇంకా అవసరం. అండ్ కిరణ్ గారు, విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్. జీపీ గారు, వన్ స్మాల్ క్వశ్చన్. ఎస్, మీరు ఈ చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నప్పుడు ఏ సీన్ మీకు చాలా హార్డ్ హిట్టింగ్ అనిపించింది? ఎంటైర్ స్టోరీ ఈజ్ డెఫినెట్లీ హార్డ్ హిట్టింగ్ అండి. ఒక్క సీన్ అని నేను చెప్పలేను, ఎందుకంటే అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ద సీన్స్, అన్ని సీన్స్ కలిస్తేనే ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిలిం. బట్ ఎస్పెషలీ ఒక్క సీన్ చెప్పాలంటే వదలనే సాంగ్ లీడ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ సీక్వెన్స్. అండ్ సెకండ్ హాఫ్లో నాకంటూ ఒక చిన్న ఒక 3-4 minutes నేను ఉంటాను అనమాట. ఆ బిట్ ఈస్ వెరీ వెరీ హాంటింగ్. అంటే అది ఇంకా నన్ను షూట్ చేసిన ఒక వారం 10 రోజులు ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ నన్ను వదలలేదు. సో దట్ వన్, యా, వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే మేము వదలనే చూసినప్పుడు మాకు హిట్ అయింది అనమాట. వీ డోంట్ నో ద బ్యాక్ స్టోరీ, బట్ స్టిల్ ఆ ఎమోషన్ కన్వే అయింది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చెన్నై లవ్ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నాకు ఎందుకు ఒప్పుకోకూడదని ఒక్క రీజన్ కూడా కనపడలేదు. అదే రీజన్ అంతే. అంటే విన్న వెంటనే ఐ వాజ్ లైక్, ఈ సినిమా చెయ్యకపోతే తప్పు అవుతుంది, అంటే ఇంత మంచి అవకాశం వచ్చాక దీన్ని వాడుకోకపోతే తప్పు అవుతుందని నాకు అనిపించింది. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా నా కెరియర్లో అయితే ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ లాగా ఖచ్చితంగా ఉండబోతుంది. We all wishing you all the very best. Thank you so much. Thank you.